మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లడానికి సిద్ధమైన హరీష్ రావును హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ వెళ్లకుండా నిరోధించి హౌస్ అరెస్ట్ చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల విడుదలకు డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫార్సు చేసిన నేపథ్యంలో కొండా కుటుంబంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీకి చేరడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తికరంగా మారింది. కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఆయనను మోడల్ స్కూల్ టీచర్లు కలిశారు. తమకు సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో టీచర్లు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 2004 తర్వాత సిపిఎస్లో నియమితులైన మృతి చెందిన సుమారు 40 మంది టీచర్ల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ అమ్మవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. మంత్రికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దేవస్థాన చైర్మన్ గొల్లబాబు, ఏఈ శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చిన్ననాటి తన స్నేహితుడు సుధీర్ తండ్రి సుధాకర్ తాను ఎన్నికల్లో గెలిస్తే నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేయిస్తానని మొక్కుకున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్సపురిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ జెండా స్తూపాన్ని రాష్ట్ర పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ పిల్లలకు జనసేన కార్యకర్తలు మదర్ తెరిజా సేవా సమితి తరపున ఆట వస్తువులు, పోషకాహారాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో జూలుస్ ఏ మహమ్మద్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. గుర్రంపై ఊరేగింపుగా జాతీయ జెండాలు, వివిధ చిహ్నాలతో అలంకరించిన జెండాలను ప్రదర్శిస్తూ పురవీధుల్లో ర్యాలీ సాగింది. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు తెలిపారు. దేశ రక్షణ, మాతృభూమి సంక్షేమానికి ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో స్వర్ణ రాజంపేట కార్యక్రమంలో భాగంగా కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని జేసీబీ సహాయంతో తొలగింపు చేపట్టారు. భవిష్యత్తులో కాలువలు పూడికిపోకుండా శాశ్వత చర్యలు చేపట్టనున్నట్టు చమర్తి జగన్మోహన్ రాజు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో భారీగా లిక్విడ్ గంజాయి పట్టుబడింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని మల్కానగిరి జిల్లా చిత్రకొండ నుంచి రాజమండ్రికి లిక్విడ్ గంజాయి తరలిస్తుండగా 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 75 లక్షల విలువైన 6 లీటర్ల లిక్విడ్ గంజాయితో పాటు స్విఫ్ట్ కారు, బైకు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాఖీ పౌర్ణమి వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 770 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,62,980కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 700 మేర తగ్గడంతో ప్రస్తుతం 1,49,400గా ఉంది. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 2,65,000 వద్ద కొనసాగుతోంది.